హరహర మహాదేవ శంభో శంకర. భక్తులకు 6 నెలల పాటు ప్రత్యేక దర్శనమిచ్చే అపురూప క్షేత్రం ఇప్పుడు మళ్ళీ జల దివాసానికి సిద్ధమవుతుంది. నంద్యాల జిల్లా సప్త నదుల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని కృష్ణమ్మ వరద జలాలు చుట్టుముట్టాయి. 131 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు ఇంకా జల దివాసంలోకి వెళ్తున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలంలో వెలిసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం సప్త నదుల సంగమేశ్వర స్వామి ఆలయానికి కృష్ణా నది వరద నీరు భారీగా చేరుతుంది. ప్రతి ఏడాది వేసవి కాలంలో ప్రత్యేక దర్శనమిచ్చే ఈ స్వయంభూ శివలింగం జలమట్టం తగ్గిన తర్వాత భక్తులకి అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది మార్చి 22 జల దివాసం నుంచి వెలుగులోకి వచ్చిన సంగమేశ్వర స్వామి వారికి అప్పటి నుంచి నిత్యం పూజలు, ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు వైభవంగా కొనసాగుతున్నాయి. దాదాపు 131 రోజుల పాటు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పుణ్యఫలాన్ని పొందారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో కృష్ణానది జలాలు క్రమంగా సంగమేశ్వర ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఆలయం ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ స్వామివారికి చివరిసారిగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులు భావోద్వేగంతో స్వామివారిని దర్శించుకొని వీడ్కోలు పలికారు. వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే మరో 15 రోజుల్లో సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగి జల దివాసంలోకి వెళ్ళనంది. ఆ తర్వాత మరో 6 నెలల పాటు భక్తులకి స్వామివారి ప్రత్యేక దర్శనం లభించదు. 6 నెలల పాటు ప్రత్యేక దర్శనమిచ్చే ఈ మహిమానిత్యం సంగమేశ్వర స్వామివారి జల దివాసం మరోసారి భక్తుల్లో ఆధ్యాత్మిక భాగోద్వేగానికి నింపుతోంది. ఇలాంటి మరిన్ని భక్తి ఆలయాలు, విశేషాలు మరియు తాజా వార్తల కోసం News9 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జగతాంపతయే నమో నమో రుద్రాయ తథావిధే క్షేత్రాణాం పతయే నమో నమః సూతాయ హంత్యాయ యవనానాం పతయే నమో నమః క్షాణాం పతయే నమో నమో వజ్రిణే పతయే నమో నమః ఉచ్చేర్ఘోషాయ క్రందయతే పత్తేనాం పతయే నమో నమః కృష్ణవేతాయ తావతే సత్వనాం పతయే నమః నమః సహమానాయ వ్యాధిన వ్యాధినీనాం పతయే నమో నమః గగుభాయ నిషంగినే స్తేనానాం పతయే నమో నమో నిషంగినే శతిమతే ధన్వావిభ్యశ్చ ఓ నమో నమః ధన్వానేభ్యః ప్రతిదానేభ్యశ్చ ఓ నమో నమః ఆయేభ్యో సక్షభ్యో సకారేభ్యశ్చ ఓ నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ